నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। వైభవంగా కార్తీక పౌర్ణమి మహోత్సవ వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన శైవాలయాలు। బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి। రచ్చబండ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు సికే బాబు। స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు, ప్రాణహాని జరిగితే అర్బన్ ఎస్పీ బాధ్యత వహించాలి। తిరుపతి సోషల్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి హెచ్చరిక। వార్తల్లోని వివరాలు। 65 కేంద్రాల్లో సేవలందిస్తున్న మీ సేవా కేంద్రాల సంఖ్యను 100కు పెంచనున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు। గురువారం కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి, ఎమ్మెల్సీ రెడ్డెప్పారెడ్డి హాజరై ప్రసంగించారు। ఈ సందర్భంగా మంత్రి అరుణకుమారి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కిరణ్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు। మహిళా రైతులకు వడ్డీలు లేని రుణాలను అందజేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు। శ్రీనిధి, కామధేను, రాజీవ్ యువకిరణాలు, ఇంద్ర జలప్రభ, మీసేవ వంటి సంక్షేమ పథకాలతో పాటు ₹1 కిలో బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు। ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు। మహిళలు కుటీర పరిశ్రమల ద్వారా పాడి పశువులను తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు। అనంతరం లబ్దిదారులకు రేషన్ కూపన్లు, పింఛన్లు, ఇందిరమ్మ ఇంటి పట్టాలను మంత్రి అందించారు। ఈ రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు। అదేవిధంగా మీ సేవా కార్యక్రమాన్ని పెట్టి అందరికీ కూడా ప్రజలందరికీ కుల ధృవీకరణ పత్రం కావాలన్నా కానీ, అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ కావాలన్నా, అడంగలు కావాలన్నా ఏదైనా సరే 15 నిమిషాల్లో వచ్చేటట్టుగా ఈ చిత్తూరు జిల్లాలోనే 67 కేంద్రాలు పెట్టడం జరిగింది। ఇంకా 100 కేంద్రాలకు పెంచడం కూడా జరుగుతుందని కూడా చెప్పారు। ఆ విధంగా ప్రజలందరికీ కూడా మీ దగ్గరికే తీసుకొస్తున్నటువంటి మీ సేవా కార్యక్రమం అయితేనేమి, శ్రీనిధి బ్యాంకు 1000 కోట్లతో పెట్టడం జరిగింది। కామధేను పథకం కింద అసలైన లబ్ధిదారులందరికీ కూడాను పాడి పశువులనిచ్చి ఈ డైరీని బాగా డెవలప్మెంట్ చేసే దిశలో సాగుతున్నారు। కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లాలోని శైవ, వైష్ణవ ఆలయాలన్నీ పౌర్ణమి శోభతో కళకళలాడాయి। ఈ సందర్భంగా భక్తులు తమ ఇష్ట దైవాలకు మొక్కులు తీర్చుకున్నారు। మహిళలు నెల్లి చెట్ల వద్ద ప్రమిదలతో దీపాలు వెలిగించారు। ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి వరుస ఉభయదారులు ఆధ్వర్యంలో అన్నాభిషేకం నిర్వహించారు। ఆలయాన్ని వివిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు। ఆలయ గర్భాలయంలో వివిధ రకాల పండ్లతో అలంకరించారు। అలాగే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయం అయిన శ్రీ మరగదాంబిక శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో శ్రీ మణికంఠేశ్వర స్వామికి 1,00,000 బిల్వార్చన, 1,00,000 దీపార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆలయాధికారులు నిర్వహించారు। అనంతరం స్వామివారికి వేద పండితులు, అర్చకులు వేద పారాయణం, ధూపదీప నైవేద్యం సమర్పించారు। అన్నదాన సముదాయాల్లో భక్తులకు రుచికరమైన వంటలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు। గురువారం తిరుమలలోని అన్నదాన భవన్లో ఆయుధ పూజను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు। భవనాన్ని ఇటీవల నిర్మించడం వలన మొదటిసారిగా అన్నదాన భవన్లో ఆయుధ పూజ జరిపారు। ఆయుధ పూజ తర్వాత రోటీ మిషన్ పనితీరును పరిశీలించి రోటీ నాణ్యత, రుచులను పరిశీలించారు। అనంతరం వంటశాలలోని వకుళమాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు। ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ సామాన్య భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు టీటీడీ సేవలను విస్తృతం చేస్తున్నారని తెలిపారు। అన్నదాన నూతన భవన నిర్మాణం చేపట్టిన అనంతరం ఎక్కువ మంది భక్తులు శ్రీవారి ప్రసాదాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు। అన్నదాన భవన్లోని 4 సముదాయాలకు భక్తులను సరిగా పంపేందుకు టోకెన్ సిస్టమ్ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు। శ్రీవారికి ఏటీఎం తరహా లడ్డూ మిషన్ను భక్తులు విరాళంగా ఇచ్చారని, దీనిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేస్తామని అన్నారు। మిషన్ ద్వారా లడ్డూను తీసుకునే పద్ధతి వలన శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ మిషన్లో లడ్డూకు బదులు
చిరు తినుబండారాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నదానం డిప్యూటీ ఈవో గజపతి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వెండింగ్ మెషిన్ అన్నది వచ్చింది నిన్న, కానీ దాంట్లో అమర్చడంలో అంటే అమర్చబడ్డదాన్ని తీసుకోవడంలో సౌలభ్యం ఉంటుంది, కానీ లడ్లు అమర్చడంలో అంటే లోడింగ్ చేయడంలో కొద్దిగా స్ట్రెయిన్ ఉన్నది. అంటే వెరసి టైం అటువంటిది రాదు, కానీ ప్రాథమికంగా సెంటిమెంట్కి అనుకూలంగా లేదు కాబట్టి టీటీడీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటోంది. అంతకుముందు కూడా మనమేమి ఇది పెడతామన్న నిర్ణయం తీసుకోలేదు. ఇలా మేము ఇవ్వగలము అనే డోనార్ ముందుకు వస్తే వారి సహృదయతను గుర్తించి తీసుకురండి, చూద్దాము ఏ విధంగా పనిచేస్తుందో చూసి యూజ్ మీద నిర్ణయం తీసుకుంటామని అనుకున్నాము. ఈరోజు భక్తుల సెంటిమెంట్ దృష్ట్యా దాన్ని లడ్డు కోసం వాడకుండా మనకు ఆల్రెడీ కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేస్తున్న పిలిగ్రిమ్స్కి వెండింగ్ మెషిన్స్ అవసరం ఉన్నది. కొన్ని పదార్థాలు బయట నుంచి తీసుకొని వచ్చి చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతుంటారని చాలామంది భక్తులు కూడా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. సిబ్బంది గురించి కూడా దాని మీద తీవ్రమైన ఆరోపణలు సిబ్బంది పట్ల కూడా చేస్తూ ఉంటారు. వీటన్నింటినీ నివారించడంలో భాగంగా వెండింగ్ మెషిన్స్ కంపార్ట్మెంట్స్లో నెలకొల్పాలని చెప్పేసి ఓన్లీ ఎసెన్షియల్ ఐటమ్స్ అక్కడ పిల్లలకి, పెద్ద డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కొన్ని ఐటమ్స్ మాత్రము ఈ వెండింగ్ మెషిన్స్ ద్వారా అక్కడ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేస్తాం. 2008 డిఎస్సికి ఎంపికై హామీ పత్రాలు పొందిన 20 మంది అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. 2008 డిఎస్సి సందర్భంగా 1200 మంది ఎంపిక కాగా అందులో 1176 మందికి పోస్టింగ్ ఇచ్చారు. 76 మందికి అప్పట్లో హామీ పత్రాలు ఇచ్చారు. హామీ పత్రాలు పొందిన 20 మందికి డీఈఓ దేవానందరెడ్డి నియామకాలు చేపట్టేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించగా అందులో 17 మంది మాత్రం హాజరయ్యారని డీఈఓ దేవానందరెడ్డి తెలిపారు. మిగిలిన వారికి కూడా త్వరలో పోస్టులు ఇవ్వడం జరుగుతుందని డీఈఓ పేర్కొన్నారు. డిఎస్సి 2008లో హామీ పత్రాలు పొందిన వారికి మంత్లీ ప్రమోషన్స్లో భాగంగా మొత్తం ఈరోజు 20 మందిని కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది. వాళ్ళలో 17 మంది హామీ పత్రాలు పొందిన వారు ఈరోజు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినాం. వీళ్ళందరూ కూడా రేపటి నుంచి పాఠశాలల్లో కొత్తగా ఉద్యోగాలు పొంది పాఠశాలల్లో వెళ్ళబోతున్నారు. అదేవిధంగా మిగతా 51 మంది ఇంకా మనకు హామీ పత్రాలు పొంది పోస్టుల కోసం వెయిట్ చేసేవాళ్ళు మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు వేకెన్సీస్ ఇమీడియట్గా ఏ నెలలో వేకెన్సీస్ ఆ నెలలో కూడా ఫిలప్ చేస్తాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా జీవకోన జీవలింగేశ్వర స్వామి ఆలయంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పిండి, నిమ్మ దీపారాధనలతో స్వామివారి కటాక్షాన్ని పొందారు. తిరుపతి అర్బన్ రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీలో స్వయంభూగా వెలిసి జీవలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన జీవకోన జీవలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామున నిత్య కైంకర్యాలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం నుండే తిరుపతి అర్బన్, రూరల్ మండలాలు, పరిసర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ సన్నిధానంలో పిండి, నిమ్మ దీపాలను వెలిగించి లింగాష్టకాన్ని పఠిస్తూ భక్తి ప్రపత్తులతో స్వామివారిని పూజించారు. శివుడి ఆయుధమైన త్రిశూలం, శుభసూచకమైన ఓంకారం, కమలం రూపాలను దీపాలతో అలంకరించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామి విశేషాలంకరణ దర్శనానికి ముందు అఖండ జ్యోతిని ఆలయ ప్రదక్షిణ గావించి శిఖరాగ్రాన జ్యోతిని వెలిగించి నగర ప్రజలందరికీ దర్శన భాగ్యం కల్పించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన సమాజంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించాలనే సంకల్పంతో జ్యోతి దర్శనాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. నిత్యం జలధారను కలిగి ఉండే ప్రదేశం కాబట్టి ఇక్కడ స్వయంభూగా వెలసిన స్వామివారు జీవకోన జీవలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారని వివరించారు. ఈ కార్తీక పౌర్ణమి మహాశివుడికి చాలా ఇష్టమైన పౌర్ణమి. ప్రమిదలలో మంచి నూనె వేసి వెలిగించడం వల్ల శారీరక రుగ్మతలు నశిస్తాయని, చక్కగా ఆరోగ్యంగా ఉంటారనేసి ప్రజలకు నమ్మకము. సుమారు 40 సంవత్సరాల ముందు ఈ చెంబేడు చెట్ల మధ్యలో ఉండే జీవలింగేశ్వర స్వామి శివలింగాన్ని భక్తులు కనుగొని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేవారు. ఇక్కడ సంవత్సరం పొడుగున నీటి ధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ప్రవహించే నీరు జీవంతో సమానం కనుక ఇక్కడ నుండి ఈశ్వరుణ్ణి జీవలింగేశ్వర స్వామి అంటారు. ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. అది చాలా విశేషంగా భావిస్తారు. కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న జీవలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమ కలిగినదని, అందుకే ప్రతి ఏడు కార్తీక పౌర్ణమి రోజున దీపాలంకరణతో స్వామివారిని పూజిస్తున్నామని పలువురు మహిళా భక్తులు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో ఆ పంచాయతీ సర్పంచ్ అన్నా మల్లేశ్వరి, కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, వార్డు సభ్యులు దేవి, పంచాయతీ సిబ్బంది దుర్గా, చిరంజీవి, రవి, భక్తులు పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో 2వ విడత రచ్చబండ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎంపీ శివప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే సీకే బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీకే బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటోందని అన్నారు. రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ, పావలా వడ్డీతో రుణాలు, కౌలు రైతులకు రుణాలు అందించి పంటల బీమా పథకం ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రస్తుతం ప్రతి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టేందుకు రూపాయికే కిలో బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వానికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు నిర్విరామంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పార్టీకి కృతజ్ఞులుగా ఉండాలని సీకే బాబు అన్నారు. మళ్ళా రచ్చబండ పెట్టి ఆ రచ్చబండలో గతంలో జరిగిన పొరపాట్లన్నీ కూడా సర్దుబాటు చేయాలి. అర్హులైన వాళ్ళందరికీ కూడా మనం అన్ని విధాలా సహాయపడాలి. ప్రభుత్వ పథకాల్ని అందజేసే విధంగా మనము ఆ కార్యక్రమాలన్నిటిని కూడా సజావుగా జరిపే విధంగా చేస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఏ ఒక్క అంశాన్ని కూడా, ఏ ఒక్క పథకాన్ని కూడా మేము చేయని పరిస్థితి కాదు, ఖచ్చితంగా మేము చేసి తీరుతామని చెప్తూ అనంతరం చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్ మాట్లాడుతూ పార్టీలు వేరైనా ప్రజాభివృద్ధికి కలిసి పనిచేయటం వల్ల నియోజకవర్గం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎమ్మెల్యే సీకే బాబు చేస్తున్న అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని, అలాగే ఎంపీ నియోజకవర్గంలోని ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పనిచేసే వారిని అభినందించాలా, పని చేయకపోతే నిలదీయాలా. అభినందించడానికి సందర్భం ఉంది, నిలదీయడానికి సందర్భం ఉంది. దానికి వేదికలు వేరు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి ప్రజలకు మంచి జరిగేటట్టుగా చూడాల. అందుకోసమే నేను అధికారంలో లేకపోయినా, ఎంపీ అయినా తగ్గి అధికార పార్టీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రజల్ని కలుసుకుంటూ ప్రజల కష్ట సుఖాలని వాళ్ళకి నివేదించి వాళ్ళకు జరగాల్సిన పనులన్నీ జరిగేటట్టుగా చూసే బాధ్యతను నేను తీసుకున్నానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. నేను తర్వాత నియోజకవర్గంలోని లబ్ధిదారులకు వివిధ శాఖల ద్వారా ఆస్తులను పంపిణీ చేశారు. కామధేను పథకం ద్వారా 53 లక్షల రూపాయలు, ఎస్హెచ్జీలకు బ్యాంక్ లింకేజీ ద్వారా 80 లక్షలు, ఇందిరమ్మ ఇళ్లు 297, పెన్షన్లు 247, నూతన రేషన్ కార్డులు 747 ఎమ్మెల్యే సీకే బాబు, ఎంపీ శివప్రసాద్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, ఎంపీడీఓ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ శివకుమార్, ఇతర శాఖల అధికారులు, ఎస్హెచ్జీలు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ బుకింగ్ విధానంలో ఆన్లైన్ పద్ధతిని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పావతి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి రెవెన్యూ డివిజన్ అధికారి ప్రసాద్ కు తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పుష్పావతి మాట్లాడుతూ బుక్ చేసిన వెంటనే వినియోగదారులకు సిలిండర్లను సరఫరా చేయాలని కోరారు. టీడీపీ హయాంలో దీపం పథకం ద్వారా చంద్రబాబు నాయుడు 35 లక్షల మంది పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని కనెక్షన్లు రద్దు చేసిందన్నారు. బ్లాక్ మార్కెట్ ద్వారా గ్యాస్ సిలిండర్లను విక్రయించడాన్ని నిర్మూలించాలన్నారు. ఆన్లైన్ పద్ధతిలో గ్యాస్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం వలన గ్రామీణ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు మహిళా విభాగం నాయకులు, గ్యాస్ వినియోగదారులు, టీడీపీ నాయకులు జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏంటంటే ఆన్లైన్ పద్ధతి పెట్టడం వల్ల కనీసం వాళ్ళకి గ్యాస్ వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నుండి మేము డిమాండ్ చేస్తున్నది ప్రభుత్వాన్ని ఏంటంటే తెలుగు మహిళలు అదేవిధంగా పేద మహిళలు అందరూ కూడా ఈ ఆన్లైన్ పద్ధతిని బుక్ చేసుకునే పద్ధతి తెలియడం లేదు కాబట్టి దీన్ని రద్దు చేయాలని మేము ఆర్డీఓ ప్రసాద్ గారికి వినతి పత్రం సమర్పించి మా డిమాండ్ని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఆన్లైన్ పద్ధతి పెట్టిన తర్వాత బ్లాక్ మార్కెట్లో మొత్తం కూడా సిలిండర్ అంతా తరలిపోతున్నాయి. దాన్ని నియంత్రించాలని కూడా మేము ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండరు ప్రతి నెలకు ఒకటి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
11వ తేదీ 11వ నెల 2011వ సంవత్సరం అరుదైన రోజును పురస్కరించుకుని నందనం అకాడమీ ఆధ్వర్యంలో వాగ్గేయకార వైభవం స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ ప్రత్యేక సంగీత వాద్య విభావాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు వివేక్ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో 11 సంఖ్యకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లు పురాణాలు ఘోషిస్తున్నాయని తెలిపారు. 11వ తేదీన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో వాగ్గేయకార వైభవం స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ ప్రత్యేక సంగీత వాద్య విభావాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్వి సంగీత నృత్య కళాశాల ఎస్వియు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సౌజన్యంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కళాప్రియులు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. అనంతరం సంగీత విభావానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ అకాడమీ సభ్యులు రంజిత్ కుమార్, ఉదయ్ భాస్కర్, మోహన్, సాయి, స్వరూప్ పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమశివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కావడంతో భక్తి ప్రపత్తులు వెల్లివిరిశాయి. నగరంలోని శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. గురువారం స్థానిక శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మహిళలు పుణ్యస్నానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో శివపార్వతులను స్మరించుకున్నారు. పుణ్యస్నానాలను ఆచరించిన మహిళలు ఉపవాసంతో కైలాసనాథునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. నెయ్యి, నిమ్మ, పిండి దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి సర్వేశ్వరుని ప్రార్థించారు. కార్తీక మాసంలో దీపారాధనతో ముక్కంటీసుని ప్రార్థిస్తే సకల పాపాలు హరించుకుపోయి శుభాలు కలుగుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. అలాగే స్థానిక నరసింహతీర్థం రోడ్లోని శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి శారదాదేవి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఉపవాసాలతో నేతి దీపాలను వెలిగించి కైలాసనాథునికి మొక్కులు తీర్చుకున్నారు. రావి, ఉసిరి, తులసి వృక్షాల వద్ద దీపారాధన చేస్తే తమ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేక పూజాది కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు సూర్యనారాయణ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదిదేవుడైన సర్వేశ్వరుడు సహస్ర జ్యోతిర్లింగ స్వరూపుడై భక్త కోటికి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేలా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈశ్వరుడికి, పార్వతీదేవికి అత్యంతమైనటువంటి విశేషమైనటువంటి ఈ కార్తీక మాసము. కార్తీక మాసం దేనికి ప్రసిద్ధిగా చెందిందంటే ఒక దీపారాధన చేసేదానికి, శివుని దర్శించుకోవడానికి చాలా విశేషం. మహిళలు వంటింట్లో వాడుతున్న ప్రతి వస్తువు దివ్య ఔషధమని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మహిళా అభ్యుదయ కేంద్రం విభాగాధిపతి ప్రొఫెసర్ శోభ అన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థలోని వైఎస్ఆర్ సభా మందిరంలో ఇందిరాక్రాంతి మహిళలకు వంటిల్లే వైద్యశాల అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్వి ఆయుర్వేదిక్ కళాశాల డాక్టర్ పరాంకుశం, జ్ఞాన ప్రసూనాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీడబ్ల్యూ మహిళా అభ్యుదయ కేంద్రం విభాగాధిపతి ప్రొఫెసర్ శోభ మాట్లాడుతూ వంటింట్లో వాడే ప్రతి వస్తువు దివ్య ఔషధమని, చిన్నపాటి వర్షానికి వచ్చే జలుబు వస్తే కూడా సహజ వైద్యాన్ని వదిలి డాక్టర్ల దగ్గరకు పరుగులు తీస్తున్నామని పేర్కొన్నారు. సహజంగా మనకు వంటింట్లో దొరికే వస్తువులను విస్మరిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము త్వరలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు. మహిళల కోసం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ నీరజ, ఎస్పీడబ్ల్యూ మహిళా అభ్యుదయ కేంద్రం సిబ్బంది ఎం ఇంద్ర, నాగమణి, స్వయం సహాయక సంఘాల లీడర్లు, సభ్యులు పాల్గొన్నారు. ట్రెడిషనల్ అనేది ఇది వింతది కాదు, కొత్తది కాదు. పాతకాలం నుంచే మనకు కొన్ని గృహ వైద్యాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య ఆధునిక కాలంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కటి డాక్టర్ల మీద ఆధారపడి ఒక చిన్న జలుబు, దగ్గుకు కూడా పరిగెత్తుకొని పోయి మందులు వేసుకొని వివిధ రకములైన సైడ్ ఎఫెక్ట్స్, కడుపులో మంట అవి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న కాలుష్యానికి మనం సరైన ఆహారంలో పోషక విలువలు ఉండే ఆహారము, ఈ గృహ వైద్యంలో మనం తినే ఆరోగ్యంలోని ఆహారంలోని ఇప్పుడు టమాటో కూర చేస్తే దానిలో ఎంత ఉంది, టమాటో మందు అనుకోవచ్చు అనమాట. ఆ మాదిరి మనం తయారు చేసుకుంటే చిన్న చిన్న వాటికి కూడా మనము బాధితులం కాకుండా, వ్యాధిగ్రస్తులం కాకుండా, ముఖ్యంగా నిరోధక శక్తిని పెంచుకునేదానికి కూడా శరీరానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము చేయగలిగినాము. టీటీడీ సౌజన్యంతో స్థానిక మహతి ఆడిటోరియంలో ఆల్ ఇండియా ఇంద్రజాల సదస్సును నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసం ఏఈఓ చిన్నంగారి రమణ తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిన్నంగారి రమణ మాట్లాడుతూ ఆల్ ఇండియా ఇంద్రజాల సదస్సు జంతర్ మంతర్ 2011ను తిరుపతి నగరంలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి 400 మంది ఇంద్రజాల ప్రదర్శకులు విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం 11 గంటలకు హైదరాబాద్కు చెందిన కుమారి రమ్య కళ్లకు గంతలు కట్టుకుని ద్విచక్ర వాహనాన్ని నడుపుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు కృష్ణాపురం ఠాణా వద్ద ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
ప్రెస్ క్లబ్లో ఇంద్రజాలకులు రమ్య, బాలాజీలు నిర్వహించిన మ్యాజిక్ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రవిరెడ్డి, నరసింహ, రఘుబాబు, బాలాజీ పాల్గొన్నారు. తిరుపతి ప్రజలకు ఆనందం ఇవ్వాలని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఉచితం, ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచిత ప్రదర్శన కృష్ణాపురం నుంచి రేపు 11:11 షార్ప్ ప్రభాకర్ ఎస్పీ గారి చేత చందా ఊపుతారు. వంట గ్యాస్ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించగలమని ముత్యాలరెడ్డిపల్లి సర్పంచ్ మమత పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎమ్మార్పల్లి పంచాయతీ కార్యాలయంలో వంట గ్యాస్ వాడకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మమత హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంట గ్యాస్ వాడకం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వంట గదుల్లో కిటికీలను తెరిచి ఉంచాలన్నారు. గ్యాస్ లీక్ అయితే ఆ సమాచారాన్ని వెంటనే సంబంధిత ఏజెన్సీకి తెలియజేయాలన్నారు. నాణ్యమైన పరికరాలను ఉపయోగిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అనంతరం గ్యాస్ వాడకంపై డెమోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ ఇన్ఛార్జ్ జానకిరాం, మేనేజర్ ఆనందయ్య, వార్డు సభ్యులు సద్దాం బాబు, చిన్నబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీసి జాతీయ సంపదగా గుర్తించి దేశాభివృద్ధికి ఖర్చు చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శివనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తిరుపతిలో యూత్ అగెనెస్ట్ కరప్షన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి శివనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శివనాథ్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ముఖ్యంగా 2 సమస్యలు పట్టి పీడిస్తున్నాయని, అందులో మొదటిది కుంభకోణాలైతే రెండవది నల్లధనమని పేర్కొన్నారు. 1976లో ఆయిల్ లీడ్ కుంభకోణంతో ప్రారంభమైన కుంభకోణాలు కామన్వెల్త్, 2G స్పెక్ట్రమ్ కుంభకోణాల వరకు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల సొమ్మును అవినీతి రూపంలో కొల్లగొట్టిన 70 లక్షల కోట్ల రూపాయలను విదేశీ బ్యాంకులు దాచడం దారుణమన్నారు. నల్లధనాన్ని వెలికితీసి జాతీయ సంపదగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా వైఏసీ పోరాటం సాగిస్తోందని, ఇందులో భాగంగా ఈ నెల 16న రథయాత్ర చేస్తున్నామని, మదనపల్లె నుండి ప్రారంభం కానున్న యాత్ర 400 కిలోమీటర్ల మేర ప్రయాణించి తిరుపతిలో ముగిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ, వైఏసీ నాయకులు రమణయ్య, విజయ్, రఘు, విష్ణు, గోపి, దామోదర్ రెడ్డి, పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. పొద్దున లేస్తే పిల్లవాడు మొదలుకొని పండు ముసలి వరకు ఈరోజు అవినీతి అనేటువంటి యొక్క విషయాన్ని ప్రధాన చర్చనీయాంశమైనటువంటిది మనకందరికీ తెలుసు. ఈరోజు ఇంత పతాక స్థాయిలో దీన్ని ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలో అనేక రూపాలలో అనేక కుంభకోణాలు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నప్పటికీ ప్రధానంగా గడిచిన 1-2 సంవత్సరాలలో ఆ యొక్క తీవ్రత అనేటువంటిది అంత పీక్స్ స్థాయి అయినటువంటి విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తనకు తన కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రాణహాని జరిగినా అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావే బాధ్యత వహించాలని తిరుపతి సోషల్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు టి భాస్కర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, తనపై పోలీసులు కక్ష కట్టి తన కుటుంబ సభ్యులను, సొసైటీ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించినా పోలీసుల వేధింపులు మానుకోలేదన్నారు. తిరుపతి ఎంపీ చింతామోహన్ మాటలు విని పోలీసులు తమను వేధిస్తున్నారని విమర్శించారు. సొసైటీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అసలు ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అనేసి అనుమానం వస్తూ ఉంది. చట్టాన్ని కాపాడాల్సిన వారు పొలిటికల్ లీడర్స్ చింతామోహన్ గారి మాటలను విని వాళ్ళు అడుగుజాడలో నడుచుకుంటున్నారు. నాకు ఎటువంటి ప్రాణహాని కలిగినా దానికి సదరు ఎస్పీ గారే బాధ్యత వహించాల్సిందిగా మీ ప్రెస్ సోదరులకి సమక్షంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి 8వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడానికి తమ వంతు విరాళాలను అందించి సహకరించాలని సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య కోరారు. గురువారం తాతానగర్లో ప్రజానాట్య మండలి 8వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల నుండి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి నగరంలో డిసెంబర్ 7వ తేదీ నుండి జరిగే మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తాము నగరంలోని మురికివాడలను సందర్శించి వారి నుండి విరాళాలను సేకరిస్తామని అన్నారు. ప్రజలు సమర్పించిన విరాళాలను ప్రజానాట్య మండలి కళాకారుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామన్నారు. నగరంలోని ప్రజలు పేద కళాకారులను ఆశీర్వదించి తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.
ఈ మహాసభల్లో ప్రజల సమస్యలను కళారూపాలుగా రూపొందించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాధాకృష్ణ, ఎన్డి రవి, సురేష్, భూపతిరెడ్డి, అంజలి, రత్నమ్మ, సులోచన పాల్గొన్నారు. ప్రైవేటు రుణ సంస్థల నిర్వాహకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బకాయిల కంతులు చెల్లించలేదనే నెపంతో మహిళా సభ్యులను గృహ నిర్బంధం చేసి వేధింపులకు పాల్పడ్డ దాష్టీకం కుప్పం నియోజకవర్గంలో బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే కుప్పం నియోజకవర్గం దాసేగానూరు పంచాయతీ బలమంద కొట్టాల కాలనీలో డిఎంఐ కన్వెంట్ క్రిస్టియన్ ఫౌండేషన్ అనే ఓ ప్రైవేటు రుణ సంస్థ గ్రూపులను ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేసింది. 80% బకాయిలు సజావుగా చెల్లించిన గ్రూపు సభ్యులు మిగిలిన బకాయిలు చెల్లించడంలో కొంత ఆలస్యం జరిగింది. అంతే రంగప్రవేశం చేసిన సంస్థ సిబ్బంది వెంటనే బకాయిలు చెల్లించాలని మహిళలపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వారిని గృహ నిర్బంధం చేసి వేధింపులకు గురిచేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు గృహ నిర్బంధానికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రుణ సంస్థ నిర్వాహకులు, సిబ్బంది మానవత్వాన్ని విస్మరిస్తున్నారని బాధితులు వాపోయారు. దౌర్జన్యంగా ఇళ్లలో పెట్టి తలుపులకు తాళాలు వేసుకుపోవడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. చెరకు రైతులను ప్రైవేటు యాజమాన్య చక్కెర కర్మాగారాలు మోసం చేస్తున్నాయని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ చెరకు రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చిత్తూరు జిల్లాలో చెరకు రైతులకు ప్రైవేట్ ఫ్యాక్టరీల వారు 6 కోట్ల రూపాయలను బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రికవరీని బట్టి చెరకు ధరలను నిర్ణయించిన ఫ్యాక్టరీలు ప్రస్తుతం నష్టాలు వచ్చాయని ధరను తగ్గించడం దారుణమన్నారు. ముఖ్యంగా మయూరి షుగర్స్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. అందుకే ఈ నెల 18వ తేదీ చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చెరకు రైతులు విజయవంతం చేయాలని కోరారు. మనకు ఉన్నటువంటి 2 సహకార సంఘం ఫ్యాక్టరీలు, ఒకటి చిత్తూరు, ఇంకొకటి రాజుల మండలం. దాని సామర్థ్యాన్ని ప్రభుత్వం నీరుగార్చి ఈరోజు ప్రైవేట్ యజమానిలో ఇంకో 4 ఫ్యాక్టరీలు మన జిల్లాలో రావడం జరిగింది. అయితే మనకు విస్తారంగా చెరుకు పండించినప్పుడు కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతుల్ని తోలుకొని సంవత్సరాల పొడుగు తిప్పిస్తూ సరైనటువంటి రికవరీ రాలేదని పేరుతోనో రకరకాల పేరుతో రైతుల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. రామచంద్రాపురం మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏ దేవానంద నాయుడు మాట్లాడుతూ సహకార షుగర్స్ కన్నా ప్రైవేట్ ఫ్యాక్టరీలు టన్నుకు 50 రూపాయలు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని అన్నారు. మయూరి షుగర్స్ రైతులను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నెల 14న మయూరి షుగర్స్ ముందు భారీ ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు సంఘం నాయకులు ఆర్ నారాయణస్వామి నాయుడు, ఈశ్వర్రెడ్డి, టి భాస్కర్ నాయుడు, కె నారాయణస్వామి, మునిచంద్ర నాయుడు పాల్గొన్నారు. రేట్లు పెరుగుతూ ఉంటాయి. రైతులు పండించే చెరుకు మాత్రం రోజు రోజుకి రేటు తగ్గించివ్వటం ఇది దారుణం. ఇది రైతుల ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అందువల్ల ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీల మీద ఒక జీవోని రిలీజ్ చేసి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు ఇచ్చే రేటు కన్నా 50 రూపాయలు ఎక్కువ ఇస్తామని గడిచిన మయూరి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పడం జరిగింది. ఆ డబ్బులు రైతులకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బుల్లెట్ సురేష్ను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనలేక రాజకీయంగా, మానసికంగా దెబ్బతీయటానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జల్లి మధుసూదన్ ఆరోపించారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుల్లెట్ సురేష్ ఇంటిపై అటవీశాఖ అధికారులు దాడి చేయటాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. సురేష్ ఎదుగుదలను చూసి పోర్వలేక అతనిపై అక్రమ కేసులను బనాయించడం దారుణం అన్నారు. బడుగు బలహీన వర్గానికి చెందిన సురేష్ ఓ బలమైన నేతగా ఎదుగుతున్నారనే ఈర్ష్యతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బీసీ సోదరులను ఐక్యపరిచి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు హరిబాబు, మహేష్ కుమార్, ప్రకాష్, రాంబాబు, రమేష్ బాబు, లోకనాథం, సుదర్శన్ పాల్గొన్నారు. చిత్తూరులో మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి బుల్లెట్ సురేష్ గారి ఇంటి మీద దాడిని ఒకసారి చూస్తే మీకు ఆ దాడిని చేసిన విధానం చూస్తేనే మీకు అర్థమవుతుంది అది ఎలాంటి దాడి అనేది. జనరల్ గా ఆయన కనపడటలేదు, ఆయన అరెస్ట్ చేయకపోతే ఆయన ఎక్కడో తప్పించుకొని తిరుగుతున్నారు అని ఇలాంటి వార్తలు వస్తున్నారు. దానికి కారణం ఆయన పోయిన 6వ తేదీ కాళహస్తిలో ఒక భారీ ర్యాలీలో పాల్గొన్నారు, అలాగే బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. తర్వాత 7వ తేదీ పత్రికాముఖంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు
పాల్గొన్నారు. ఇంత బహిరంగ ఆయన ఉంటే కూడా ఆయన దాంకొని తిరుగుతున్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు అనడంలో అర్థమైంది అర్థం కావడం లేదు. గురువారం అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు తిరుపతిలోని ఓ లాడ్జ్లో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా బిడవలూరు మండలం అలగానిపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే 24 సంవత్సరాల యువకుడు వీడియోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. బుధవారం వ్యాపార లావాదేవీ నిమిత్తం తిరుపతికి విచ్చేసిన శ్రీనివాస్ జైశ్యాం రోడ్డులోని ఓ ప్రైవేట్ లాడ్జ్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. గురువారం ఉదయం ఆ యువకుడు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో రూమ్ బాయ్కి అనుమానం వచ్చి కిటికీల గుండా చూడగా శ్రీనివాస్ మృతి చెంది ఉండటాన్ని గుర్తించాడు. శ్రీనివాస్ మద్యంలో పురుగుల మందును కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తమకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. గది తలుపులను బద్దలు కొట్టి లోనికి వెళ్లి పరిశీలించగా మృతుడు పురుగుల మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని వివరించారు. మృతుని వద్దనున్న సెల్ ఫోన్లోని నంబర్ల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించామన్నారు. పంచనామా నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. నెల్లూరు నివాసి శ్రీనివాసుడు అనే అతను బిజినెస్ పని చేస్తున్నాను. మాకు రూమ్ అద్దె కావాలనేసి తిరుపతి బస్టాండ్ పక్కన ఉండు రూమ్ అద్దె కట్టింది. తీసుకున్న తర్వాత నైట్ ఉన్నాడు. మార్నింగ్ నిద్ర లేయలే. రూమ్ బాయ్ పోయేసి లేపేదని ట్రై చేస్తే రూమ్ లాక్ ఉంది లోపల. సిటీ గుండా చూస్తే నురుగు వచ్చి పాయిజన్ బాటిల్, బ్రాందీ బాటిల్. మేము వచ్చి చూస్తే పాయిజన్ బాటిల్ డబ్బా ఉండదు. పాయిజన్ తాగినట్టు ఉండదు, చనిపోయింది మనిషి. దాని దగ్గర ఏం అడ్రస్ ఏం కనపడలేదు. ఒక సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ ద్వారా దాంట్లో ఉండే నెంబర్ని బట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ రిలేషన్కి ఇచ్చినాము. వాళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత వాళ్ళ బాడీని వాళ్ళకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా కార్తీక పౌర్ణమి మహోత్సవ వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన శైవాలయాలు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రచ్చబండ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు సికే బాబు. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రాణహాని జరిగితే అర్బన్ ఎస్పీ బాధ్యత వహించాలి. తిరుపతి సోషల్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.